నమస్తే సాయిరామ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి. ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ నువ్వు ఇప్పుడు ఒక సమస్యతో సతమతం అవుతూ ఉన్నావు బిడ్డ. అలాంటి సమస్య అనేది నీ చేయి దాటిపోతుందేమో, నేను ఎక్కడ కింద పడిపోతానేమో, నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి బాధపడుతూ ఉన్నావు. కానీ నేను నిన్ను కింద పడనివ్వను బిడ్డ. నా చేతులు నిన్ను ఆపగలవు. కానీ నీ అదృష్టానికి అడ్డుపడేవారు ఇద్దరు ఉన్నారు తల్లి. వాళ్ళు ఎవరు అనేది నువ్వు ఖచ్చితంగా తెలుసుకునే తీరాలి అని చెప్పి ఒక మంచి సందేశాన్ని బాబా మన ముందుకు తీసుకొచ్చారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక 10 మందికి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. బాబా ఎప్పుడు కూడా అండి మనం పడే తపన, మనం పడే కష్టము కూడా బాబా చూస్తూనే ఉంటారండి. అలా చూస్తూ ఉన్నప్పుడు బాబాకి తెలుసు ఎప్పుడు ఎవరిని ఆ కష్టం నుంచి బయటపడేయాలి, ఎందుకు వాళ్ళకి ఇలాంటి కష్టం వచ్చింది అనేది ఆ భగవంతుడికి మాత్రమే తెలుసండి. కానీ ఆ కష్టాన్ని చూసి మనం అయ్యో రేపు ఏమైపోతుందేమో, రేపు ఇంకా ఈ డబ్బులు కనుక కట్టకపోతే మన బిజినెస్ అంతా లాస్ అయిపోతుందేమో, మన షాప్ ఎక్కడొచ్చేసి లాక్ చేసేస్తారేమో, అంటే అది రన్ చేయకుండా క్లోజ్ చేసేస్తారేమో అని చెప్పి బిజినెస్ పరంగా ఆలోచించే వాళ్ళు కానివ్వండి, పర్సనల్గా ఆలోచించే వాళ్ళు కానివ్వండి, మనం ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తూ ఉంటామండి. చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ అది తర్వాత చూస్తే చాలా సింపుల్గా క్లోజ్ అయిపోతూ ఉంటుందండి. అది మనం ఆలోచించినంతగానో లేదంటే అది భయపడినంతగానో ఏమి జరగదనమాట. ఎప్పుడు కూడా నా విషయంలో నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాను, అయ్యో ఇలా వెళ్తే ఒకవేళ ఇలా జరుగుతుందేమో, అయ్యో ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందేమో అని ముందుగానే మనం రియాక్ట్ అయిపోతూ ఉంటాం జరగని విషయానికి. కానీ అక్కడికి వెళితే ఏమీ ఉండదండి. ఒక ఇంటర్వ్యూకి వెళుతుంది, మా పాప చెప్తుందండి, మా అమ్మాయి, అబ్బా నేను అన్ని చూసుకొని వెళ్ళానమ్మా, ఇక్కడ ఏమన్నా అడుగుతారేమో అని చెప్పి అడిగితే చాలా సింపుల్ అండి. తను చూసుకున్న దానికి కష్టపడి చదివి వెళ్ళిన దానికి సంబంధం లేకుండా చాలా సింపుల్గా అయిపోయిందమ్మా ఇంటర్వ్యూ అని. అలాగా మనం టెన్షన్ పడతాం, ఏం అడుగుతారో, ఎంతమంది ఉంటారో లోపలని భయం అనేది ఉంటుంది కదా. అలాగే ప్రాక్టికల్గా నా విషయంలో కూడా ఎన్నో జరిగాయండి. కానీ అంతగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కానీ నీ అదృష్టానికి, నీకు అదృష్టం అనేది చాలా ఉంది తల్లి. అదృష్టం కూడా కలిసి రాబోతుంది, చాలా దగ్గరలో ఉంది. అలా అదృష్టం కలిసి వచ్చేటప్పుడు అదృష్టం నీకు పట్టకూడదు, అదృష్టం నీకు దక్కకూడదు అని అడ్డుపడే వాళ్ళు ఇద్దరు ఉన్నారు తల్లి. వాళ్ళని గనక నువ్వు దూరంగా పెట్టగలిగితే ఆ అదృష్టం అనేది నీకు దక్కుతుంది. నీ సమస్యల నుంచి కూడా నువ్వు బయటపడతావు అని బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఎవరు వాళ్ళిద్దరూ, బాబా ఎవరి గురించి చెప్పబోతున్నారు అనేది తెలుసుకుందామండి ఒక చిన్న కథ ద్వారా. ఒక ఊర్లో అండి చాలా పెద్ద ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతుడికండి బాబా అంటే చాలా ప్రాణం అనమాట. అసలు ఎవరైనా ఒక చిన్న మాట, అసలు భగవంతుడు ఉన్నాడా, సాయి సాయి అని అంటావే నువ్వు, కానీ ఆ సాయి ఎక్కడున్నాడు, ఎన్ని కష్టాలు పెడుతున్నాడు అవన్నీ చూస్తూనే కూడా నువ్వు సాయి సాయి అని పద్దాక పిలుస్తావేంటి అని అన్నారంటే కనుక ఎదుటి వాళ్ళ మీద పోట్లాడికి వెళ్ళిపోతాడండి. ఆయన అస్సలు ఒప్పుకోడనమాట. బాబా ఉన్నారు, నాకు ఆయన దేవుడు, భగవంతుడు, ఆయన అన్నీ కూడా ఆయనే అని చెప్పి ఆయన పూజించకుండా ఉండడండి. చాలా కష్టపడి పైకి వచ్చాడనమాట. ఇప్పుడు చాలా పెద్ద బిజినెస్ చేస్తున్నాడు, చాలా పెద్ద ధనవంతుడు అయ్యాడండి. అతను చాలా మంచి మంచి గుణాలు కూడా ఆయనకు ఉన్నాయి. లేని విషయాలంటూ ఏమీ లేవు. అందరికీ సహాయం చేయటం కానీ, చాలా స్మూత్గా మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయండి. కానీ అతనికి ఎవరైనా సరే ఒక అడ్వైస్ చేస్తున్నారు, ఎవరైనా ఒక సలహా ఇస్తున్నారు అని అంటే కనుక అతనికి నచ్చదండి. ఏమవుతుంది అని అంటే, ఒకసారి వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక ఆవిడ ఉందండి. ఆవిడకి కొంచెం ఏజ్ ఎక్కువ ఉంటుంది. ఆవిడ ఒక వంట చేయడానికి ఉన్న ఒక మనిషి అనమాట. ఒక 62 ఏళ్ళు 63 ఏళ్ళు ఉంటాయి ఆవిడకి. ఆవిడ వచ్చి చెప్తుందనమాట, నాన్న ఇలాగా వాళ్ళ కొడుకులాగానే మాట్లాడుతుంది, చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంది. ఆవిడ చెప్తుందనమాట, అయ్యా మీరు ఇలా తినేసి వెళ్ళండి, భోజనం చేయకపోతే ఇలాగా మీరు సమస్యలు అనేవి ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. ఏదో టెన్షన్ అయి ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈవిడ వెళ్ళిపోయి కాఫీ ఇవ్వడానికో టిఫిన్ పెట్టడానికి వెళ్ళి పిలుస్తుందండి. పిలిచినప్పుడు ఆవిడ మీద చాలా కోపడతాడండి. కోపడేసి మాటలు మాట్లాడేస్తాడనమాట ఎక్స్ట్రా. ఏమంటాడు అనంటే, అసలు ఎవరు నువ్వు, నీ అర్హత ఏంటి, నువ్వు ఎక్కడుండాలో అక్కడుండు, నువ్వు ఇంటికి పని మనిషివి మాత్రమే, నువ్వు అద్దులు మీరుతున్నావు అని చెప్పి ఆవిడని తిట్టేసరికి అసలు ఎప్పుడూ లేని మాట అండి అవి. అలాగా తన మనసులో ఒక గర్వం అనేది ఉందన్నమాట. తనే పెద్దవాడు, తనకే అన్నీ తెలుసు, తను వయసులో చాలా పెద్ద ఆవిడండి. ఈ ధనవంతుడు అనే ఆయనకు ఒక 40 ఏళ్ళు ఉంటాయేమో, కానీ ఈవిడ 60 ఏళ్ళు దాటిపోయాయి అంటే ఆవిడ చాలా పెద్ద ఎక్స్పీరియన్స్, జీవితంలో ఎన్నో చూసుంటారు కదా. అందువల్ల ఆవిడ ఏదో చెప్తుంది, సరే భోజనం చేయండి అని అడుగుతుందా అనేసరికి ఇంట్లో నుంచి వెళ్ళిపోమని,
ఇంతవరకు నువ్వు చేసింది చాలులే అని చెప్పేసి ఆవిడ్ని మా కోపంలో ఇంట్లో నుంచి పంపించేస్తాడండి. అలాగా అతనికి గర్వం ఎక్కువ అండి. అలాంటి ఒక గర్వం కనుక నేనే గొప్ప, నా దగ్గర ధనం ఉంది, ఈ ధనము డబ్బు ఉంటే నేను ఏమైనా చేయగలను అనే ఒక గర్వం అనేది మాత్రం నీకుంటే నీకు రాబోయే అదృష్టం కూడా నీ దగ్గరికి రాకుండా పోతుంది అని. ఇలాంటి గర్వం వల్ల అతనికి ఉండేది ఈ గర్వం అండి. అలాగే చాలా చిన్న చిన్న విషయాలకు కూడా అతను కోప్పడుతూ ఉంటాడండి. అందరినీ కూడా తిడుతూ ఉంటాడు, బాగా ఎక్స్ట్రీమ్గా తిడుతూ ఉంటాడనమాట. ఆఫీస్లో వాళ్ళు కూడా పనిచేసే వాళ్ళు ఎవరైనా కొంచెం లేటుగా వచ్చినా కూడా వాళ్ళని తిట్టడం, వెంటనే పనిలోంచి తీసేయడం అలా చేస్తూ ఉండేవాడు అనమాట. అలాగా అనవసరమైన మాటల్ని వదిలేసరికి ఆ మాటలు ఏమవుతున్నాయంటే తన గర్భఫలాలు పెరగడం వల్ల అలాగా ఎదుటి వాళ్ళు కూడా కోపం వస్తుంది కదండి. కోపం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏదైనా శాపాలు పెడుతూ ఉంటారు. ఈయనకేంటి పెద్ద ఫోర్స్ కొడుతున్నాడు, ఇతనేనా ప్రపంచం మీద జాబ్ ఇచ్చేది, నాకు ఎక్కడ జాబ్ దొరకదా, నేను చేసి చూపిస్తాను, నీ కంపెనీ ఏమైపోతుందో చూడు అని వాళ్ళు ఆఫీస్లో ఉన్న వాళ్ళు కూడా ఇతన్ని తిట్టేసి వెళ్ళిపోతూ ఉంటారండి. అలా కోపం చూపించే కొద్దీ కోపంతోటో లేదంటే గర్వంతోటో ఉండడం వల్ల నీకు రాబోయే అదృష్టాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. నిజంగా ఆ పెద్ద ఆవిడ చెప్పొచ్చింది ఏంటో తెలుసా అండి, ఆయనకి ముందు రోజు ఒక ముఖ్యమైన ఒక కాల్ అనేది వచ్చి ఉంటుందండి. ఆ కాల్ ఒక బిజినెస్ గురించి, నాయన ఈ భోజనం అనేది చెయ్యి, నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పడానికి ముందుగానే ఆవిడ్ని తిట్టేసి నీకు అర్హత లేదు, నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండు అని చెప్పేసి గర్వంతో ఆవిడని తిట్టి పంపించేశాడండి. ఆవిడ ఫోన్ నెంబర్ ఇచ్చారనమాట ఎదుటి వాళ్ళ అయ్యగారు వస్తే ఈ ఫోన్ నెంబర్ నాకు ఫోన్ చేయమను అని. ఆవిడ అక్కడ రాసి పెట్టేసి వస్తుందండి. ఆ విషయం చెప్పే లోపలే ఆవిడని బయటకు పంపించేస్తారనమాట. అది ఒక గొప్ప ఆఫర్ అనమాట. అతనికి ఒక పెద్ద కంపెనీ నుంచి వాళ్ళ ఆఫర్ ఇవ్వడానికి ఈవిడ మాట్లాడింది. ఇంకా ఇతని ఓనర్ నెంబర్ లేక మాట్లాడడానికి ఆయన లేరండి, బయటకు వెళ్ళారు, వచ్చాక చెప్తాను అని. ఇంకా ఆ అవకాశాన్ని తను చెప్పలేకపోయింది. అతనికి మంచి ఆఫర్ రావాల్సింది. ఇలాగ కోపంతో మాట్లాడడం వల్ల, శాపనార్థాల వల్ల ఏమో మంచిగా నడుస్తున్న ఒక బిజినెస్ ఏమో చాలా డౌన్ అయిపోతూ ఉందండి. అలాగా బాబా ఇప్పుడు మనకు తెలియజేసే విషయం ఏంటి అనంటే, ఇద్దరున్నారు నీలో. అదృష్టాన్ని నేను ఇవ్వడానికి నేను సిద్ధంగానే ఉన్నాను, కానీ నీలో ఉన్న గర్వం కానీ కోపం కానీ నీ దగ్గర నుంచి పోకపోతే నీలో గనక ఇమిడిపోయి ఉన్నాయి. అలాంటి ఇద్దరిని కూడా నువ్వు బయటికి ఎప్పుడైతే కనుక పంపించగలుగుతావో అలాంటి ఒక అదృష్టం అనేది నీకు రాబోయే అదృష్టానికి ఆటంకులే ఉండవు, ఎవ్వరూ కూడా అడ్డుపడే వాళ్ళే ఉండరు, ముందు వీళ్ళిద్దరిని బయటికి పంపించేసేయి అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి. ఇది అవునా కాదా అనే ఒక విషయాన్ని నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. ఎందువల్లంటే ఇలాంటి విషయాలు ఎన్నో చూస్తూ ఉంటాం. మన జీవితంలో కూడా చాలామంది ఇలా ఉండొచ్చు. బాబా చెప్పడం వల్ల, మన ఇలాంటి సందేశాలు చూడడం వల్ల కనీసం ఒక్కళ్ళకో ఇద్దరికో కూడా అవును కదా, మనం ఇలా మాట్లాడడం వల్ల మన వల్ల చాలామంది హట్ అయి ఉంటారు, వాళ్ళు ఎంత బాధపడి ఉంటారన్న విషయాన్ని కూడా ఆలోచించగలుగుతారండి. అందువల్లే మరొక 10 మందికి షేర్ చేయండి అని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే, సాయిరామ్.